నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఈరోజు నేను G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్షన్ చేసిన 138 గజాల హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఎక్సలెంట్గా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో ఉంటుంది. మెయిన్ రోడ్కి అయితే ఇది నేషనల్ హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సరౌండింగ్లో చూసినట్లయితే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి అందుబాటులో ఉంటుందండి. మెట్రోకి అయితే ఎగ్జాక్ట్గా హౌస్ నుంచి కేవలం 10 మినిట్స్లో రీచ్ అవ్వగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బస్ స్టాండ్కి అయితే కేవలం 2 మినిట్స్లో రీచ్ అవ్వగలుగుతామండి. మంచి పొటెన్షియల్ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించినటువంటి ఎలివేషన్ చూపిస్తున్నాము. హౌస్ వచ్చేసి మనకి ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏరియా యొక్క విజువల్స్ కూడా చూపిస్తున్నామండి. ఫుల్గా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా హౌస్ బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. హౌస్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా రావడం జరిగింది. హౌస్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా విజువల్స్ కూడా చూపిస్తున్నామండి. ఇక్కడ ఏరియా అయితే ఫుల్గా డెవలప్ అవుతుంది. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా గేట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్ వచ్చేసి మనకి 138 గజాల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో స్పేషియస్ ఉన్నటువంటి 2 BHK అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో చూసినట్లయితే మనకి కంప్లీట్గా గ్రనైట్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు, క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ చూస్తున్నాను. నీట్గా మనకి ఇక్కడ చౌకట్ అనేది కూడా రావడం జరిగిందండి. మంచి క్వాలిటీ డోర్స్ అనేది వాడడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో కన్స్ట్రక్ట్ చేశారు. లిఫ్ట్ ప్రొవిజన్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి. ఎవరికైనా లిఫ్ట్ అలా యూజ్ చేసుకోవాలంటే ఇది ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్రూమ్ రావడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ రావడం జరిగిందండి. బోర్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎలివేషన్ వాల్కి కాంపౌండ్ వాల్కి మధ్యలో గ్యాప్ అయితే రావడం జరిగిందండి. మనకి నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. నీట్గా ఎక్సలెంట్గా ఇక్కడ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాము. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. పైన వచ్చేసి మనకి సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. నీట్గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఈ 1 BHKకి సంబంధించినటువంటి కిచెన్ ఏరియా అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ పూజ రూమ్ సంబంధించిన స్పేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు సజ్జ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నామండి. నీట్గా పాల్ సీలింగ్ చేయించి సేల్ చేస్తున్నారు. అదేవిధంగా హాల్లో ఉన్నటువంటి పాల్ సీలింగ్ ఏరియా అంతా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అంతా చూపిస్తున్నామండి. ఈ 1 BHKకి సంబంధించినటువంటి కామన్ వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ కుండీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా చూస్తున్నామండి. బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ వెట్టిఫైడ్ టైల్స్ తోటి అయితే ఇక్కడ ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అయితే కూడా క్లియర్గా చేస్తున్నామండి. నీట్గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క ప్రైస్, లొకేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము, బాల్కనీ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో రావడం జరిగిందండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి చాలా గ్రాండ్గా ఎలివేషన్ ఉండే విధంగా ఇక్కడ ఈస్ట్కి సంబంధించిన డోరు చౌకట్ అంతా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. నీట్గా మనకు సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి లిఫ్ట్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా చూస్తున్నామండి. విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అనేది మరొకసారి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. హౌస్ యొక్క డైమెన్షన్ చాలా బాగుంది కాబట్టి ఇంత స్పేషియస్ అయితే మనకి స్టెప్స్ అనేది రావడం జరిగింది.
మెయిన్ డోర్ అనేది మరొకసారి చూస్తున్నాను. చాలా స్పేషియస్గా నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగిందండి. టేకుడ్ తోటి వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK సంబంధించినటువంటి హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి. చాలా నీట్గా టీవీ యూనిట్ అనేది కూడా చేయించడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హౌస్ వచ్చేసి మనకి సాయి భవానీ నగర్ కాలనీ పెదంబర్పేటలో ఉంటుంది. విజయవాడ హైవే రోడ్కి అయితే ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ డోర్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి డిజైన్ కూడా చూడవచ్చండి, చాలా నీట్గా చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ మనకి కిచెన్ పక్కన వచ్చేసి పూజా రూమ్ చేయించడం జరిగింది. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు, చాలా నీట్గా వర్క్ చేశారు. కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది, సజ్జా రావడం జరిగింది. పైన వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా చూడవచ్చండి, ఎంత నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ కూడా చూడవచ్చండి, నీట్గా వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్గా చూపించడం జరుగుతుందండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. ఎవరైతే బిల్డర్ ఉన్నారో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డరు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాము. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి నీట్గా టైల్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి, టైల్ స్టిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కూడా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి నీట్గా వెటిఫై టైల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది, సజ్జా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మామూలు ఒక విల్లాలో ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డరు. ఈ వాష్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కూడా చూస్తున్నామండి. ప్రతి ఒక్క ప్లేస్లో మనకి విత్ సీలింగ్ అనేది చేయించి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాను, నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, నీట్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి, చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కూడా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా అయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాటర్ పాయింట్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ వాష్ మిషన్ అట్లా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సాయి భవానీ నగర్ పెదంబర్పేటలో ఉంటుంది. విజయవాడ హైవే రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. సరౌండింగ్లో చూసినట్లయితే ఫుల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. హౌస్ 138 గజాల్లో ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.